హైదరాబాద్లో కుండపోత వర్షం పడుతోంది. ఏకధాటిగా గంటకు పైగా వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం పడుతూ ఉండడంతో భాగ్యనగరం చిగురు టాకులా వణికిపోతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేందర్ నగర్లో వర్షం దంచుకొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, యూసఫ్గూడ, చింతల్, జీడిమెట్లలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షంతో రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో నగరంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక జలమయమైన రోడ్లపై నుంచి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆఫీసుల్లో నుంచి బయటకు వచ్చి నరక యాతన అనుభవిస్తున్నారు ప్రయాణికులు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో ఇరుక్కుని నానా తంటాలు పడుతున్నారు. భాగ్యనగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాలను దారి మళ్లిస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిన ప్రాంతంలో ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి వర్షపు నీటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, అలాగే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. హైదరాబాద్లో కుండపోత వర్షం పడుతోంది. ఏకదాటిగా గంటకు పైగా వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా వర్షం పడుతూ ఉండడంతో భాగ్యనగరం చిగురు టాకులా వణికిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేందర్ నగర్లో వర్షం దంచికొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, యూసఫ్గూడ, చింతల్, జీడిమెట్లలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షంతో రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
భారీ వర్షంతో నగరంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఇక జలమయమైన రోడ్లపై నుంచి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల్లో నుంచి బయటకు వచ్చి నరక యాతన అనుభవిస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో ఇరుక్కుని నానా తంటాలు పడుతున్నారు. భాగ్యనగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాలను దారి మళ్లిస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిన ప్రాంతంలో ప్రత్యేక వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి వర్షపు నీటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, అలాగే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. రైట్, ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిన విజువల్స్ రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అంతేకాకుండా అట్ ప్రెజెంట్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎక్కడైతే ట్రాఫిక్ నిలిచిపోయి వాటర్ క్లాగ్ అయిన ప్రాంతాల్లో పరిశీలించి, అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులకు తగు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ ట్రాఫిక్ను క్లియర్ చేసి ఈ వాటర్ క్లాగింగ్ పాయింట్స్ని వాటర్ పంపుల సాయంతో అండ్ ఇంకోటి వెహికల్స్ సాయంతో ఏదైతే క్లాగ్డ్ పాయింట్స్ని క్లియర్ చేయాల్సిందిగా ఆవిడ ఆదేశిస్తూ ఇటు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ని క్లియర్ చేయాల్సిందిగా ఇటు ట్రాఫిక్ పోలీసులకు కానీ అయితే హైడ్రా అధికారులు కానీ లేకపోతే సంబంధించిన అధికారులు కానీ సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్లో కుండపోత వర్షం పడుతోంది. ఏకదాటిగా గంటకు పైగా వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా వర్షం పడుతూ ఉండడంతో భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేందర్ నగర్లో వర్షం దంచి కొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, యూసఫ్గూడ, చింతల్, జీడిమెట్లలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. భారీ వర్షంతో రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో నగరంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఇక జలమయమైన రోడ్లపై నుంచి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆఫీసుల్లో నుంచి బయటకు వచ్చి నరక యాతన అనుభవిస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో ఇరుక్కుని నానా తంటాలు పడుతున్నారు.
భాగ్యనగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాలను దారి మళ్లిస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిన ప్రాంతంలో ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి వర్షపు నీటిని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, అలాగే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. హైదరాబాద్లో కుండపోత వర్షం పడుతోంది. ఏకదాటిగా గంటకు పైగా వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం పడుతూ ఉండడంతో భాగ్యనగరం చిగురు టాకులా వణికిపోతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేందర్ నగర్లో వర్షం దంచి కొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, యూసఫ్గూడ, చింతల్, జీడిమెట్లలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. భారీ వర్షంతో రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షంతో నగరంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఇక జలమయమైన రోడ్లపై నుంచి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల్లో నుంచి బయటకు వచ్చి నిరక యాతన అనుభవిస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో ఇరుక్కుని నానా తంటాలు పడుతున్నారు. ఇటు భాగ్యనగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వాహనాలను దారి మళ్లిస్తూ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతంలో ప్రత్యేక వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి వర్షపు నీటిని క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. చింతల్లో ఉన్న పరిస్థితి, ఎక్కడికక్కడ మోకాలు లోతు నీరు అక్కడ నిలిచిపోయిన పరిస్థితే కనిపిస్తోంది. ఇటు వాహనాలు, ప్రజలు మొత్తం రోడ్ అంతా చూసుకుంటే వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మోకాలు లోతు వరకు వర్షం నీరు నిలిచిపోయింది. ఇప్పుడు కర్రీ పాయింట్ సంబంధించిన ఆల్రెడీ ఆ డబ్బా ఏదైతే ఉందో అది కూడా ఆ వర్షపు నీటిలో మునిగిపోయిన సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇదైతే విద్యుత్ శాఖ సంబంధించి వైర్లు తెగిపడే అవకాశం ఉంది. సో ప్రజలు, ఇటు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఎక్కడైతే వర్షపు నీరు ఎక్కువ క్లాగ్ అయి ఉంటాయో అక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ పోలీసులు కానీ అంటే హైడ్రా సిబ్బంది కానీ ఆ రూట్స్ కొంచెం
అటువైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాన్ హోల్స్ నుంచి ఉప్పొంగి పొరుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది వాటర్. అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. అక్కడ హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టుగా కూడా సంబంధిత అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు వాహనదారులు కానీ ఇటు ప్రజలు కానీ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి అన్నట్టుగా కూడా అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మణికొండ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. మణికొండలో ఉన్న పరిస్థితి, మణికొండలో కూడా దాదాపు ఈ వర్ష బీభత్సానికి దాదాపు ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఒక కారు వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ కారు బానెట్ వరకు వర్షపు నీరు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ వర్షపు నీరు ఎప్పట్లోగా ఇది క్లాగ్ అయిన ఈ వర్షపు నీటిని ఎప్పట్లోగా పునరుద్ధరించే అవకాశం, అంటే ఈ వాటర్ మొత్తాన్ని మళ్లించే అవకాశం ఎప్పటికి ఉంటుందో అనేది కూడా ఈ వర్షపు తగ్గిన తర్వాతే అధికారులు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇటు హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏవైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో అక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళాలి అన్నట్టుగా కూడా అధికారులు అప్రమత్తత చేస్తున్న సిచ్యువేషన్స్ అట్ ప్రెజెంట్ మనం చూస్తున్నాం. ఇటు మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు, అలాగే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఆఫీసులకి అర్జెంటుగా వెళ్లాల్సి వస్తేనే వెళ్ళాలి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఆప్ట్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్, హైదరాబాద్లో కుండపోత వర్షం పడుతోంది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో సికింద్రాబాద్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అది రోడ్డా లేకపోతే రోడ్డు కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. అది నీరా లేకపోతే ఏరా అన్నట్టుగా కూడా అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు ఆటోలు కానీ వెహికల్స్ కానీ దాదాపు బోనెట్ వరకు మునిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇటు చింతల్లో ఒక ఆల్రెడీ వ్యాన్ ప్రయాణిస్తున్న విజువల్ చూస్తున్నాం. ఆ బోనెట్ వరకు వర్షపు నీరు అక్కడ క్లాగ్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అధికారులు కూడా ఇటు ప్రయాణికుల్ని, వాహనదారులని, ఎవరైతే అటుగా వెళుతున్న ప్రజానికాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గుంటలు ఉన్నాయో చూసుకుని వెళ్ళాలి. అండ్ ఇంకోటి, వర్షపు నీరు మోకాళ్ళ లోతు ఉన్న నేపథ్యంలో ఇటు ఆల్రెడీ వాహనాలు మునిగిపోయిన విజువల్స్ చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ కానీ లేకపోతే విద్యుత్ స్తంభాలు కానీ లేకపోతే విద్యుత్ వైర్లు కానీ తెగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారం మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ బాక్స్లో మియాపూర్లోని ఒక ఇంట్లో విజువల్ చూస్తున్నాం. దాదాపు పూర్తిగా, ఇంటి కాదు సెలూన్ విజువల్ అనుకుంటే, అది సెలూన్ విజువల్ దాదాపు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు చైర్లు కూడా మునిగిపోయిన సిచ్యువేషన్స్, అయితే సెలూన్కు సంబంధించిన ఎక్విప్మెంట్ పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాదాపు మోకాళ్ళ లోతు వరకు వర్షపు నీరు అక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. ఈ నీరు ఎప్పుడు అక్కడ నుంచి క్లియర్ చేస్తోంది అనే దానిపై కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. వర్షం ఆగేంత వరకు ఏది తేల్చలేని సిచ్యువేషన్స్. ఎక్కడి నుంచి సెటర్ ఉన్నాయి కానీ ఎంత సెట్ ఎట్లా పడుతుంది చెప్పు. వచ్చే ఉంటుంది, ఇది లోపల ఉంటుంది. మరి బ్యాటరీకి ఏం కాదు, ఏది మీద ఇన్వర్టర్ సైడ్ తీసి
రైట్ మియాపూర్లోని సిచ్యువేషన్ అట్ ప్రెజెంట్ మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఒక సెలూన్లోకి వాటర్ ఆల్రెడీ చాలా వరకు ఆ ఎక్విప్మెంట్ని కానీ సోఫాలు కానీ కుర్చీలను కానీ ముంచేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటు బార్బర్స్ కూడా ఒకటే చెప్తున్నారు, మొత్తం ఆ ఎక్విప్మెంట్ అంతా తడిచిపోయింది. రైట్ ఇప్పుడు మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ సంబంధించిన ఒక షాప్లో కూడా ఒక బట్టల దుకాణంలో కూడా వర్షపు నీరు చేరుకున్న విజువల్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ కింద క్యాబిన్లో ఏవైతే బట్టలు ఉంటాయో వాటిని పై క్యాబిన్లోకి మార్చిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాదాపు అరికాల లోతు వరకు వర్షపు నీరు చేరుకుంది అన్నట్టుగా కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన మనం చూస్తున్న విజువల్ ద్వారా మనకి స్పష్టం అవుతోంది. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. 2 రోజులు కూడా వర్షం దంచుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అన్నట్టుగా కూడా వారు కూడా హెచ్చరిస్తున్నారు.